కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హోలీ పండగ సందర్భంగా మార్చి 3వ తేదీలోగా డిఏ హైక్ గురించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో డిఏ హైక్ పైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డిఏ హైక్ అనేది ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు మొదటి 6 నెలల డిఏ హైక్ చేయగా ఆ తర్వాత రెండో భాగంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా మొదటి భాగం అంటే జనవరి 1వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు అమల్లోకి వస్తుంది. ఇక రెండో భాగం జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలు అలాగే ఇతర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఈ డిఏ హైక్ పైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అధికారికంగా ఈ సంవత్సరంలో మొదటి భాగం డిఏను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హోలీ పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపియాలి అనుకున్నట్లయితే మార్చి 3వ తేదీలోగా డిఏ హైక్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చివరిసారిగా 2025 అక్టోబర్లో దీపావళికి ముందు డిఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ప్రభుత్వం హోలీకి ముందు డిఏ హైక్ను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. డిఏ అనేది ఉద్యోగుల ప్రాథమిక జీతం పైన చెల్లిస్తారు. 7వ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ 31, 2025న ముగిసింది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు కావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రకటించిన బేసిక్ వేతనం అమలు చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరుగుతుంది. ఇక గత 5 సంవత్సరాలుగా గమనిస్తే జూలై, డిసెంబర్ నెలలకు డిఏను దీపావళికి ముందు ప్రకటించారు. జనవరి, జూన్ నెలలకు డిఏను హోలీ తర్వాత ప్రకటించారు. 2025లో డిఏ పెంపుదల మార్చి 28న ప్రకటించారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం హోలీ సందర్భంగా మార్చిలో డిఏను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. హోలీ మార్చి 4న అంటే మొదటి వారంలో వస్తుంది కాబట్టి హోలీ తర్వాత 2వ లేదా 3వ వారంలో డిఏ ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.